ఒక మౌలికమైన ప్రశ్న. అసలు రైతు వినియోగదారుడేనా? రైతు వ్యవసాయానికి సంబంధించిన ఇన్పుట్లను కొనుగోలు చేసినప్పుడు తనని వినియోగదారుడిగా పరిగణిస్తారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. చాలా కాలం పాటు ఈ ప్రశ్నకి సరైన సమాధానమే లేదు. చాలా సందర్భాల్లో రైతు వినియోగదారుడు కాదు కాబట్టి అతనికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే అవసరం లేదని చెప్పి తీర్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2 కీలకమైన తీర్పులు భారత సుప్రీంకోర్టు వారు వెలువరించారు. ఒకటి 2012 సంవత్సరంలో, రెండవది ఈ సంవత్సరం 2020లో 2 కీలకమైన తీర్పులు వచ్చాయి. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చాలా ముఖ్యమైన అంశం దీంట్లో, ఈ 2 తీర్పులలో కూడా మన రాష్ట్రంతో అనుబంధం ఉంది. 2012లో తీర్పు ఇచ్చిన వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జిగా మన దగ్గర చీఫ్ జస్టిస్గా పనిచేసి వెళ్ళిన జస్టిస్ సింఘ్వి గారు ఆ తీర్పు వెలువరించారు. ఇక 2020లో వచ్చిన తీర్పులో మన రాష్ట్రం నుంచే ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ సుభాష్ రెడ్డి గారు ఆ తీర్పులో భాగంగా ఉన్నారు. ఆయన ఈ 2 కీలకమైన తీర్పులు, ఈ 2 తీర్పులలో కూడా రైతు వినియోగదారుడు అవుతాడా కాడా? రైతు మార్కెట్లో పోయి సెల్ ఫోన్ కొంటేనో లేకపోతే టీవీ కొంటేనో ఇంకేదో మార్కెట్ వస్తువు కొనుక్కుంటే ఆయన వినియోగదారుడే నష్టపరిహారం పొందొచ్చు. కానీ ప్రశ్న దేనికి సంబంధించిందంటే, రైతు విత్తనాలు కొన్నప్పుడు, రైతు ఎరువులు పురుగు మందులు కొన్నప్పుడు, రైతు పంటకు కావాల్సిన ఇతర ఏమన్నా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అతను వినియోగదారుడు అవుతాడా కాదా అనేది అనుమానం.